నంద్యాల ప్రజల గుండెల్లో మరో సేవా సంస్థ మూతపడింది. రాజకీయ కక్ష సాధింపుల మధ్య ఒక అద్భుతమైన ప్రజాసేవకు బ్రేక్ పడింది. దాదాపు 28 ఏళ్లుగా నంద్యాల ప్రజలకు సేవలు అందిస్తూ అండగా నిలిచిన శిల్పా సేవా సమితి ఆశయాలపై అధికార పక్షం రాజకీయాల ముళ్ళకంచె వేసింది. నంద్యాల నడిబొడ్డున పేద మధ్యతరగతి వర్గాలకు నమ్మకమైన ఆదర్శంగా నిలిచిన శిల్పా సాకార్ సూపర్ మార్కెట్ ఇకపై కనిపించదు, సేవలు అందించదు. పంతాలు పట్టింపులు రాజకీయ కక్షల మధ్య ఈ సూపర్ మార్కెట్ను బలవంతంగా మూసివేయించారంటూ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల ప్రజలకు సేవ చేయలేకపోతున్నామంటూ మీడియా సాక్షిగా క్షమాపణలు కోరారు. 28 సంవత్సరాలుగా మా నాన్న శిల్పమోహన్ రెడ్డి గారు నంద్యాల ప్రజల కోసం ఈ సేవా సమితిని నడిపారు. 23 ఏళ్లుగా పాడుపడిపోయిన మార్కెట్ యార్డు షాపింగ్ కాంప్లెక్స్ను మా సొంత ఖర్చులతో రిపేర్ చేసి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక సహకార సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేశాం. 2009 నుంచి ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా దీనిపై కక్ష సాధింపులు చేయలేదు. కానీ ఈరోజు కేవలం మాపై ఉన్న రాజకీయ కక్షతోనే ఉద్దేశపూర్వకంగా ఖాళీ చేయించారు. నంద్యాల ప్రజలారా, మమ్మల్ని క్షమించండి. మీకు ఇకపై మేము ఈ సేవలు అందించలేకపోతున్నాం. రాజకీయ కక్షలు నాయకుల మధ్య ఉండాలి, కానీ పేదల పొట్ట కొట్టేలా మారకూడదు. శిల్పా సాకార్ సూపర్ మార్కెట్ మూత పడడంతో కేవలం ఒక బోర్డు మాత్రమే పడిపోలేదు. అక్కడ నమ్ముకొని బతుకుతున్న 45 మంది పేద మహిళల ఉపాధి రోడ్డున పడింది. ఆ కుటుంబాల దీనస్థితికి ఎవరు సమాధానం చెప్తారు? ఇదేనా మీ అభివృద్ధి? గతంలో డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణ మండపం ద్వారా పేదలు కేవలం 5,000 నుంచి 9,000కే పెళ్లిళ్ళు చేసుకునేవారు. కానీ దాన్ని చేజిక్కించుకొని ఈరోజు ఆ ఫీజును అక్షరాల 1,50,000కు పెంచేసి పేదల రక్తాన్ని పిండుతున్నారు. చేతనైతే సేవ చేయండి, అంతేకాని సేవ చేసే వాళ్లకు అడ్డుపడకండని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఐపీఎల్ వేలాన్ని తలపించేలా కేవలం శిల్పా సేవా సమితిని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వేలం పాటలు సాగాయని ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన మార్కెట్ యార్డు స్థలాన్ని ఎకరాకు కేవలం 1,000 రూపాయల చొప్పున 33 ఏళ్లు లీజుకు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏంటి? వక్ఫ్ భూములను ముస్లింల సంక్షేమానికి వాడకుండా ఎస్పీ కార్యాలయానికి ఇవ్వడం ఎంతవరకు సబబు? మీకు అంతలా కావాలంటే మీ పార్టీ కార్యాలయం కోసం చూసుకున్న నున్నెపల్లె మార్కెట్ యార్డు స్థలాన్ని ఎస్పీ ఆఫీస్కు ఇవ్వచ్చు కదా అని శిల్పా రవిరెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రజలకు జరిగే సేవ శాశ్వతంగా ఉండిపోతుంది. ఒక మంచి వ్యవస్థను కూల్చేసి సాధించే రాజకీయం ఎవరికి లాభం? 45 మంది మహిళల కన్నీళ్లు, వేలాది మంది నంద్యాల ప్రజల ఆవేదన ఎటు దారి తీస్తుంది? నంద్యాల ప్రజల గుండెల్లో రేగిన ఈ మంటకు అధికార పక్షం సమాధానం చెప్తుందా? సేవను ఆపడం రాజకీయం అనిపించుకోదు, కక్ష సాధింపు మాత్రమే అవుతుందన్నారు. నంద్యాలలో నాన్నగారు దగ్గరగా 28-29 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి శిల్పా సేవా శిల్పా సేవా సమితి ద్వారా వివిధ రూపాల్లో సూపర్ మార్కెట్ కావచ్చు, రైతు సహకారి కావచ్చు, మహిళా సహకారి కావచ్చు, మినరల్ వాటర్ ప్లాంట్లు కావచ్చు, వైఎస్ఆర్ కళ్యాణ మండపం కావచ్చు, షాదీఖానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా కావచ్చు, తర్వాత వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కావచ్చు, ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఈ యొక్క నంద్యాల ప్రజలకి చేస్తూ వస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఎప్పటి లేనటువంటి విధంగా ఎప్పటి నుంచో నంద్యాల మార్కెట్ యార్డులకు సంబంధించి రూముల్లో నిర్వహిస్తున్న విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. దాని మీద ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగైనా సరే ప్రజలకి ఈ కార్యక్రమాలు అందకుండా చేయాలి, ఈ యొక్క సమితికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల్ని ఆపాలని చెప్పేసి
ఏదైతే కుటీల ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా మాట మాట్లాడితే అక్కడేదో తప్పు జరిగినట్టు లేకపోతే దాని నుంచి ఎంతో లబ్ధి పొందినట్టు మాట్లాడుతాం. మీడియా సమక్షంగా ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రారంభించిందేమో దాదాపు 16 సంవత్సరాల క్రితం. 16 సంవత్సరాల క్రితం అంటే ఈరోజు కొత్తగా వచ్చినటువంటి యువకులకి దాని విషయాల గురించి తెలియకపోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళకి, లేకపోతే కొంతమందికి వాస్తవాలు కూడా కొంతమంది తెలియకపోవచ్చు. కానీ చాలా మందికి, నాకు తెలిసినంత వరకు పట్టణంలో ఉన్న చాలా మందికి దాని గురించి తెలుసు కాబట్టి పెద్దగా చెప్పుకోవాల్సి రాలేదు. కానీ ఈరోజు మా బాధ్యతగా మేము చెప్పాలి కాబట్టి, ధర్మం కాబట్టి చెప్తాం. మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి 20 రూములు కూడా 1987లో 1987లో ఫరూక్ గారి మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభించినారు. 1987 నుంచి 1987 నుంచి 2009 వరకు, 1987 నుంచి 2009 అంటే దగ్గర దగ్గర 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు ఒక్క షాపు కూడా అందులో ప్రారంభం కాలేదు. అరకొరగా ఒకటో రెండో ప్రారంభమైనా సరే మూతపడ్డము, ఖాళీగా ఉంది. ఈ 20 షాపుల్లో కూడా ఒక రేషన్ షాపు తప్పితే మిగతావి మరుగున పడిపోయేసి, నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. ఒక బిల్డింగ్ కట్టి 20 సంవత్సరాలు మూలను పడేస్తే ఏ రకంగా తయారవుతుందో నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. ఇక్కడ చాలా మంది విలేకరులు, సీనియర్ విలేకరులు అందరూ కూడా ఉన్నారు. ఒకప్పటి మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి అడుగుతాం. ఒకప్పటి ఆ ప్రాంతంలో రాత్రిపూట వెళ్ళాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితి. ఇది వాస్తవమా కాదా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను అడిగినా తెలియజేస్తారు. కనీసం లైట్లు లేనటువంటి పరిస్థితి. ఏ సమయంలో చూసినా సరే ఆ మార్కెట్ యార్డ్లో కనీసం వాకింగ్కి పోలేనటువంటి పరిస్థితి. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, తాగుబోతులు అక్కడ తిరుగుతున్నారు, పందులు తిరుగుతుండేటివి. అక్కడ అంత దుర్భరమైన పరిస్థితుల్లో 2008-9 ప్రాంతంలో, 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలకి మనం ఇంకా అప్పటికి కొన్ని కార్యక్రమాలు శిల్పా సేవా సమితి ద్వారా చేసేవాళ్ళు. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ సూపర్ మార్కెట్ని రాష్ట్రంలో తొలిసారిగా అక్కడ ప్రారంభించడం. మరి ఆ రోజులో, ఎందుకంటే ఈ రోజే మాట్లాడే పెద్దలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఆ రోజు మేమేదో డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నది కాదు. ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం, ఆ రోజు మార్కెట్ యార్డ్ వాళ్ళు ఆక్షన్ వేస్తే ఆ ఆక్షన్లోనే తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు మార్కెట్ రేట్ నిర్ణయించింది శిల్పా వాళ్ళు కాదు. ఆ రోజు మార్కెట్ రేట్ నిర్ణయించింది మార్కెట్ యార్డ్ శాఖ అధికారులు. మరి ₹1 కూడా ఆ రిపేర్లకి మేము ఖర్చు పెట్టాం, ఆ రిపేర్లు మేము చేయించాం. ఆ రూములు యథాతథంగా ఏ పరిస్థితిలో ఉన్నాయో అదే పరిస్థితిలో మేము మీకు అందజేస్తాం. రిపేర్లు చేయించుకుంటారా, కూలగొట్టుకుంటారా, కొత్తవి కడతారా అనేది మీ ఇష్టం. దాంట్లో మాత్రం మేము ₹1 కూడా ఖర్చు పెట్టలేము అని చెప్పి వాళ్ళు మాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఆ రోజుల్లో 2009లో చాలా డబ్బులు వేచించి, చాలా సమయాన్ని వేచించి దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక రూపురేఖలకి తీసుకురావడానికి చాలా ఖర్చు అయింది. ఎక్కడ కూడా మార్కెట్ యార్డ్ నుంచి ₹1 కూడా తీసుకున్న దాఖలాలు లేవు. మార్కెట్ యార్డ్ ఖర్చు పెట్టిన పరిస్థితి కూడా లేదు. అది చేసుకొని దాని మీద మార్కెట్ యార్డ్ నిర్ణయించినటువంటి రుసుముని చెల్లించుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు, ఒక ఇల్లు మనం బాడిక్కి తీసుకుంటే బాడిక్కి తీసుకోక ముందు ఓనరే రిపేర్లు చేసిస్తాడు, పెయింట్ వేసిస్తాడు, లేకపోతే ఇంకా దాంట్లో ఏమైనా పని చేయకపోతే అవన్నీ తయారు చేసిస్తాడు. ఒకవేళ అటువంటి చేయనటువంటి పరిస్థితుల్లో మీరే చేసుకోండి అంటే కనీసం
మీ యొక్క రెంట్లో పట్టుకోమని చెప్పేసి తెలియజేస్తాం. కానీ ఇక్కడ ఆ విధంగా లేకుండా ఆ రోజు ఉన్నటువంటి రెంట్ ప్రకారమే తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఉన్న గైడ్ లైన్స్ వాళ్ళు చెప్పిన విధంగా ఏదైతే పెంచమని చెప్తే పెంచినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినన్నిసార్లు పెంచుకుంటూనే వెళ్ళాం. 2 ఇయర్స్కి ఒకసారి పెంచాలనేది ఒక నామ్. ఎక్కడైనా సరే 2 ఇయర్స్కి 10% లేకపోతే ఎంతనో అందరూ ఫిక్స్ చేసుకుంటారు. అదే ప్రకారం గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఆ గవర్నమెంట్ ప్రకారం మేము కడుతూ పోయినాం. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా బాకీ. ఇన్ని సంవత్సరాలలో కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఒక్క రోజు కూడా ఎవరు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మొదటగా వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని అప్పటిదాకా మేము నిర్వహిస్తున్నప్పుడు 5,000 రూపాయలకి పేదల వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. గత 2 సంవత్సరాల నుంచి అన్ని ఖర్చులు పెరిగినాయి కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా 9,000 రూపాయలు లాస్ట్ 2 సంవత్సరాల్లోనూ 2.5 సంవత్సరాల్లోనూ తీసుకోవడం జరిగింది. ఒక సాధారణ మధ్యతరగతి లేకపోతే దిగువ మధ్యతరగతి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఈ నంద్యాల పట్టణంలో ఎటువంటి సౌకర్యాలు లేవు. ఉన్నది అప్పుడు నాకు తెలిసినంత వరకు టీటీడీ కళ్యాణ మండపం పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ఉండే. లేకపోతే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది మాత్రం వైఎస్ఆర్ కళ్యాణ మండపం, లేకపోతే అబుల్ కలాం ఆజాద్ షాదీఖానా. మరి అటువంటి దాన్ని పేదవాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది, పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా నిర్వహించాలి. ఒక ప్రైవేటు వ్యక్తులు సొంత నిధులతోటి నిర్వహిస్తున్నప్పుడు 5,000 రూపాయలకి 2 సంవత్సరాల నుంచి 9,000కి నిర్వహించగలిగినప్పుడు ప్రభుత్వం తీసుకుంది అంటున్నారు, ప్రభుత్వం నిర్వహిస్తుంది అంటున్నారు. ప్రభుత్వానికి ఏమైనా లెక్కలు తక్కువైనాయా? ప్రభుత్వం దగ్గర డబ్బులు తక్కువైనాయా? 25,000 లోపల పేదవాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి ప్రాంగణంని 1,20,000 రూపాయలకి ఈరోజు తీసుకెళ్ళినారే, ఎంతవరకు భావ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. 1,20,000 లేనిది ఈరోజు వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోలేనటువంటి పరిస్థితి. 25,000లో పెళ్లి జరిగే దాన్ని 1,20,000 తీసుకున్నారే. ప్రభుత్వానికి ఈ ఒక్క దాని మీద నుంచే డబ్బులు తక్కువైనాయా అని చెప్పేసి అడుగుతాం. కోర్టుకు పోయినాము, కోర్టులో గెలిచినాము. కోర్టుకు కూడా మేము ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తే అన్ని సంవత్సరాలు కూడా 9,000 రూపాయలకి 1 రూపాయి కూడా అదనంగా తీసుకోమని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. కోర్టు కూడా ఇంకేదైనా డెవలప్మెంట్ కోసం వాళ్ళు అడుగుతూ ఉన్నారు, డెవలప్మెంట్కి ఇస్తారా అంటే కోర్టు నిర్ణయించిన ప్రకారం ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. కోర్టు ఒక రేటు నిర్ణయిస్తే నెల నెల ఇంత కట్టండి అంటే నెల నెలగా సంవత్సరానికి ఒకేసారి కడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటిదాకా మాకు ఆర్డర్ రానియకుండా దాన్ని అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. నిన్నటికి మొన్న శిల్పా సేవా సమితి ఒక నిర్వహిస్తున్నటువంటి సూపర్ మార్కెట్, మహిళా బ్యాంకు, రైతు సహకార్, ఎక్కడైనా ప్రతిసారి విమర్శిస్తారు, దాంట్లో ఏదో ఉంది అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడతారు. నేను ఒక్కటే చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మీకు చేతనైతే మీరు చేయగలిగితే మీరు కూడా చెయ్యండి, మాతో పాటు మీరు కూడా కలిసి వచ్చి తీసుకుంది ఏదో మిగుల్చుకోవాలనో లేదా డబ్బులు సంపాదించాలనో కాదు. పేదవాళ్ళకి దరిదాపుల్లో ఉండాలి, అందుబాటులో ఉండాలి, వచ్చిపోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, రోడ్ ఫేసింగ్ ఉండాలి అని చెప్పేసి ఆ రోజు ఎవరు తీసుకోనప్పుడు, మళ్ళీ చెప్తున్నా, ఎవరు కూడా తీసుకోనప్పుడు 23 సంవత్సరాలు ఖాళీగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాన్ని, ఎవరు కూడా తీసుకోనటువంటి ప్రాంతాన్ని తీసుకొని రిపేర్ చేయించుకొని వాడుకున్నటువంటి పరిస్థితి.
నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు ఆలోచన ఉంటే మీరే తీసుకొని ఉండొచ్చు. పేదవాళ్ళకి మంచి జరిగితే మేము ఎప్పుడు విమర్శించడం లేదే. మేము ఈరోజు కూడా కోరుతున్నాం. ఎస్పీఐ రెడ్డి గారు కూడా కొన్ని రోజులు మినరల్ వాటర్ ప్లాంట్లు నడిపినారు, మూసేయమని చెప్పి ఎప్పుడైనా అడిగినామా? లేకపోతే మీరేమైనా అక్కడ ఇక్కడ ఎవరైనా మీ నాయకులు ఎవరైనా మినరల్ వాటర్ ప్లాంట్లు పెడతారంటే పెట్టద్దని చెప్పేసి ఏమన్నా చెప్తా ఉన్నాం? చేయమనే కదా మేము అడుగుతోంది. మీరు చెయ్యరు, ఇంకొకరిని చేయనీయరు. ఈరోజు చాలా ఆర్భాటంగా అక్కడికి తీసుకెళ్ళేసి ఆక్షన్లు వేసి, నాకు తెలుసు ఎట్లాగో రానియకూడదు అని నిర్ణయించుకున్నారు, ఒకరికి కూడా దక్కకూడదు అని చెప్పేసి ఐపీఎల్ టీం ఆక్షన్ మాదిరి ఒక్కొక్కరు చెయ్యి ఎత్తడమే. ఎక్కడైనా సరే నేను ఈ విచిత్రం చూడలే. 1000 రూపాయలు కడితే ఎవరైనా ఆక్షన్లో పాల్గొనవచ్చు. నో డిపాజిట్, నథింగ్. 1000 రూపీస్ ఎంతైనా వాడుకోండి. విచిత్రం ఏంటంటే మరి బంగారం పూతతో చేసినామో లేకపోతే మరి దేంతో తయారు చేసినామో అనుకున్నారో ఒక్కొక్క దానికి ఆశ్చర్యపోయినాం మేమే. ఎదురుగా దొరుకుతున్నాయి 11,000, 12,000, 10,000కి షాపులు, 51,000, 35,000. విచిత్రం ఏంటంటే వారం తర్వాత సగానికి సగం పడిపోయింది. పక్కనున్న 10 షాపులే, దీనికి దానికి పెద్ద తేడా లేదు. ఈ 10కి తేడా ఏముందో ఆ 10కి ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సరే వచ్చినారు 51,000 లేకపోతే 45,000 పాడినారు కదా. ఎంతమంది వచ్చి మీకు డిపాజిట్లు కట్టినారు, డబ్బులు కట్టినారు? ఎంతమందికి ఇస్తున్నారు? ఇవ్వాలి కదా. ఎన్ని నెలల డిపాజిట్లు తీసుకున్నారు? ఎంత ఆదాయం వచ్చింది ఇప్పటిదాకా? నూనెపల్లె మార్కెట్ యార్డ్లో 10 షాపులు మొన్నటి మేము అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసి ఇచ్చినాం. 10 షాపులు మీరు వచ్చిన తర్వాత బాడిగలకి ఇచ్చుకున్నారు. ఎన్ని ఇచ్చుకున్నారు? ఎన్ని నడుస్తున్నాయి? ఎన్ని ఇప్పుడు దాకా తెరిచి ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి. మేము 3,000 చిల్లర మేము రిపేర్లు చేయించుకొని మేము ఖర్చులు పెట్టుకొని దాదాపు 16 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా దాని మీద ఖర్చు పెట్టకుండా ఉన్న ప్రతి రూపాయి కూడా మేమే ఖర్చు పెట్టుకొని, అవసరమైతే వెనకలు ఉన్నట్టువి కూడా క్లీనింగ్ చెప్పిమంటే అవి కూడా క్లీనింగ్ చేస్తూ అన్ని ఖర్చులు మేము పెట్టుకున్న తర్వాత మేము 3,000 రూపాయలు కడితే మీరేదో మార్కెట్ యార్డ్ నిర్ణయిస్తుంది కదా మార్కెట్ రేటు, దానికి మాకు ఎంత తేడా ఉంది? మీరు నిర్ణయించింది ఎంత? 5,000 రూపాయలు. మార్కెట్ రేటే కదా, వాస్తవ మార్కెట్ రేట్ని నిర్ణయిస్తారు. మేము రిపేర్లు పెట్టుకొని చేసుకున్నాం కదా, దానికి ఎంత ఖర్చు చేస్తారు? దానికి ఎవడు లెక్కిస్తాడు? దాన్ని కూడా లెక్క చేయాలి కదా. అవన్నీ కూడా మా రెంట్ దాంట్లో కన్సిడర్ చేయాలి కదా. మీకు మాకు మేము గోడౌన్కి 40,000 ఇస్తున్నాం, మీరు ఎంత పెట్టినారు? గోడౌన్కి 30,000 పెట్టినారు. అంటే తక్కువ కడుతున్నట్టే ఎక్కువ కడుతున్నట్ట? మేము నిర్ణయించిన రేటు కాదు, మీరు నిర్ణయించిన రేటు. మీ మార్కెట్ యార్డు, మీ నాయకులు, మీ యొక్క అధికారులు నిర్ణయించినటువంటి రేటు 30,000 రూపాయలు. మేము ఈరోజు ఎంత కడుతున్నాం అంటే 40,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ. ఎవరు తక్కువ కడుతున్నారు? ఈరోజు ఆ పక్కన గోడౌన్లు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులందరినీ వెళ్ళేసి గోడౌన్లు అన్ని చెక్ చేసి రండి. ఖాళీగా ఉన్నాయా? ఖాళీగా ఉన్నాయేమో కనుక్కోండి. ఖాళీగా లేకపోతే ఎవరు వాడుకుంటున్నారో కనుక్కోండి. ఎవరు వాడుకుంటుంటే ఆ డబ్బులు ఎంత వస్తున్నాయో కనుక్కోండి. చెక్ చేయండి. మీడియా మిత్రులనే అడుగుతా ఉన్నా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎవరు వాళ్ళు, ఎందుకు వాడుకుంటున్నారు, ఎంత డబ్బు ఇస్తా ఉన్నారు? ఒక గోడౌన్ అయినా ఒకసారి పక్క గోడౌన్ చూడండి, మా గోడౌన్ మేము వాడుకున్నటువంటి గోడౌన్ చూడండి. ఎంత ఖర్చు పెట్టిండాల్సి వస్తుందో అంత తయారు చేయాలంటే. కిందికి ఉండి మురికి నీళ్ళు అన్నీ వస్తున్నాయంటే దాన్ని మళ్ళీ పైకి లేపుకొని దాన్ని రిపేర్లు చేయించుకొని అన్ని చేసుకున్న తర్వాత అంటే ఒక రకంగా మాకు కూడా ఎందుకురా చేయాలి, ఎందుకురా తిట్టించుకోవాలి అనే ఒక భావన నిజంగా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. ఏమంటే ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఒక తపనతోటి మా నాన్నగారు ప్రారంభించినారు కాబట్టి దాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి కష్టమైన నష్టమైన ఇన్ని సంవత్సరాల నుంచి భరిస్తూ వస్తున్నాం. వ్యాపారాలు అందరికీ బాలేవు, మాకు బాలేవు, అయినా సరే దీన్ని ఎక్కడ ఆపకుండా కొనసాగిస్తున్నాం.
గెలుపోటములు రాజకీయాల్లో ఉన్నాయి. మేము ఓడిపోయినాం 2 సార్లు, అయినా సరే ఎక్కడ ఆపలేదు కదా. చేయమనే కోరుతున్నాం. నిజంగానే నాకే రాజ్ థియేటర్ ఉండింటే, నిజంగానే నా దగ్గరనే రాజ్ థియేటర్ ముందు షాపులు ఉండింటే, ఆ షాపుల్లో పెట్టేసి ఇంకొక 2% 3% ఎక్కువ ఇచ్చిండు. ఈరోజు 50,000 రూపాయలు 51,000 రూపాయలకి ఆక్షన్ పోయిందని చెప్పుకుంటున్నారు కదా. రాజ్ థియేటర్లో రేట్లు ఎంత ఉన్నాయి చెప్పండి. మీరు ఇచ్చిన షాపులు ఎంత రెంట్కి ఇచ్చిన్నారు? ఈ ఏరియాకి ఆ ఏరియా ఇంకా కాస్ట్లీ కదా. నేను చెప్పింది కాదు, మీరు ఇచ్చినటువంటి కాంపెన్సేషన్లో చెక్ చేయండి. మీరు బై ఎలక్షన్లో మీరు ఇచ్చినటువంటి కాంపెన్సేషన్లో అక్కడ ఎంత ఇచ్చినారు మార్కెట్ యార్డ్ ముందు, ఇక్కడ ఎంత ఇచ్చుకున్నారు. అంటే ఈ కాస్ట్లీ ఏరియా అక్కడ 51,000 పోతే ఇక్కడ ఎంత పోవాలి? 1,00,000 రూపాయలు పోవాలనా లేదా? లేదా 50,000, 70,000, 65,000? పాపం ఎందుకు మీరు 12,000, 15,000 తీసుకుంటున్నారు ఇంకా? అంటే శిల్పాలకి దక్కనీయకూడదు. 1,000 రూపాయలు ఇచ్చేసి ఎవరినైనా పాడనిద్దాం, ఎంత రేటుకైనా పాడనిద్దాం. వ్యాపారం చేయాలనో లేకపోతే ఇంకొక ఆలోచన లేదు. తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి టెండర్లు పిలుద్దాం, మళ్ళీ ఇంకొకసారి తక్కువ రేట్లకి ఇద్దామని ఒక ఆలోచన తప్పితే, లేకపోతే నిజంగానే 51,000 పాడింది కదా, అన్ని రూమ్లో 51,000కి ఇవ్వండి. ఎందుకు తక్కువకి ఇవ్వాలి పక్క రేటు? మరి పెద్ద సత్య హరిశ్చంద్రులు మాత్రం మాట్లాడతారు అందరు తెలుగుదేశం నాయకులు అందరు కూర్చొని. ఈ లెక్కన చూస్తే మార్కెట్ యార్డ్లో 2 ఎకరాల స్థలం ఏ రేటుకి ఇవ్వాలి? 2 ఎకరాల స్థలము ఏ కోసాన పబ్లిక్కి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుగుదేశం నాయకులు చెప్పాలి. సంవత్సరానికి 1,000 రూపాయలు, ఎక్కడైనా నంద్యాలలో సంవత్సరానికి 1,000 రూపాయలకి ల్యాండ్ వచ్చే పరిస్థితి ఉందా? ఎవరైనా ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? సెంటు స్థలం సంవత్సరానికి 1,000 రూపాయలకి సెంటు స్థలం ఎక్కడైనా ఇప్పిస్తారా చెప్పండి. మీడియా మిత్రులందరినీ అడుగుతాను, ఎక్కడైనా వస్తుందా? ఎక్కడైనా సెంటు స్థలం, సెంటు కాదు ఎకరం స్థలం 1,000 రూపాయలు, 33 సంవత్సరాలు. నాకే 42 సంవత్సరాలు వచ్చినాయి. 33 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాల వయసు. ఎవడు ఉంటామో ఎవడు పోతామో, అసలు మళ్ళీ తిరిగి అది మనకి గవర్నమెంట్కి వస్తుందో రాదో, వాళ్ళే ఆక్రమించుకుంటారు. 1,000 రూపాయలండి. వీళ్ళు శుద్ధపూసల్లాగా ఆడ కూర్చొని అందరూ చెప్తారు. ఎవరు ప్రజల డబ్బులు ఇప్పుడు దోచుకుంటున్నట్టు? రైతులకి మంచి చేయాలనుకున్న వాళ్ళు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ కోటీశ్వర్ల పార్టీ, కోట్లాది కోట్ల రూపాయలు మీ పార్టీకి వివిధ రకాల బాండ్ల రూపంలో ఇచ్చినారు. ఇవ్వండి. మీరు కూడా ఎకరాన్ని 1 కోటి రూపాయలు ఇవ్వండి, లేకపోతే మార్కెట్ వాల్యూ తీసుకుని ఆ మార్కెట్ వాల్యూ కొనుక్కోండి. ఆ డబ్బుతోటి మార్కెట్ యార్డ్ అన్న ఇంకొక చోట తెచ్చుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ల్యాండ్ అన్న కొనుక్కుంటుంది కదా. అక్కడెక్కడో ఎస్పీ ఆఫీస్కి 17 ఎకరాలు వక్ఫ్ ల్యాండ్ని ఇస్తున్నారు. ఎందుకు వక్ఫ్ ల్యాండ్ ఇవ్వాలి? 12 ఎకరాలు 11 ఎకరాలు ఇదే మార్కెట్ యార్డ్ ఉంది కదా, దీన్నే మా ఎస్పీ ఆఫీస్కి ఇవ్వచ్చు కదా. వక్ఫ్ ప్రాపర్టీ పేద ముస్లింల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రాపర్టీ. ఒక మసీదు, చాబోల్లో ఒక మసీదు కట్టుకుంటే మసీదు కొంచెం గోడ జరిగిందని చెప్పేసి దాన్ని కూల్చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వంలో ఉంది. మరి ఇప్పుడేమో ఉట్టి పుణ్యాన 17 ఎకరాలు ఎస్పీ ఆఫీస్కి అని చెప్పేసి ఇస్తా ఉన్నారు. ఎస్పీ ఆఫీస్, ఎస్పీ గారు అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి? ఎస్పీ ఆఫీస్కి 11 ఎకరాలు ఇక్కడే ఉంది కదా. నంద్యాల నడిబొడ్డున ఎస్పీ గారి ఆఫీస్ ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతాను. 2 ఎకరాలు మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోండి. అంటే ఉట్టి పుణ్యాన 1,000 రూపాయలకి దొరుకుతుందని చెప్పేసి నడిబొడ్డులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ స్థలాన్ని ఏ రకంగా తెలుగుదేశం నాయకులు దుర్వినియోగపరుస్తున్నారో ప్రజలందరినీ కూడా ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. ఎప్పుడో శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో అక్కడ పాణ్యంలో కబ్జా నుంచి విముక్తి వచ్చి వక్ఫ్ బోర్డుకి ల్యాండ్ అక్కడ పాణ్యం దగ్గర తిరిగి గవర్నమెంట్కి అప్పచెప్తే, వక్ఫ్ బోర్డుకి అప్పచెప్తే ఈరోజు అక్కడంట ఏదో డెవలప్మెంట్ పేరిట అక్కడ కూడా దాన్ని కూడా దానం చేసే కార్యక్రమం. అదేదో సామెత చెప్తారు, అత్త సొమ్ము అల్లుడి దానము.
గతంలో మన మెడికల్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి ప్రాంగణంలో బొగ్గులైన వాసులందరి కోసం ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు, అప్పటి ఎంపీ గారు శ్రీ ఎస్పీవై రెడ్డి గారు ఇద్దరు కలిసి కొంత భూమిని రైతులకి డబ్బులు ఇచ్చి కొని దాని పేదవాళ్ళకి పంచాలని చూస్తే దాని మీద కోర్టుకి పోయినారు. ఎవరు పోయినారు? ఆ రోజు ఏమని పోయినారు? పేదవాళ్ళకి ఇస్తుంటేనేమో వక్ఫ్ను కాపాడుతామని చెప్పేసి ఒక కేసు వేసినారు. మరి ఈరోజు వక్ఫ్ను కాపాడండి, ఎవరు సంబంధ ఆరాధత్వం చేస్తున్నారు? ఎన్ని స్థలాలు లేవు మీరే చెప్పినారు కదా. ఒక్కసారి మీడియా మిత్రులందరినీ కూడా పాత ఫైల్ అన్ని ఎత్తికేసి నంద్యాలలో వందల గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయని చెప్పేసి 100 ఎకరాల గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయని ఆ నాయకులే చెప్పినారు. ఆ రోజు ధర్నాలు చేసినారు మెడికల్ కాలేజ్ ముందు నిల్చొని. ఆర్ఏఆర్ఎస్ ఇక్కడి నుంచి తీసేయకూడదు, 100 ఎకరాలు వేరే చోట ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ఆడెందుకు పెట్టకూడదు? ఈడ ఉంది కదా షుగర్ ఫ్యాక్టరీ, పెట్టండి. షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు ఎస్పీ ఆఫీస్కి ఇవ్వండి. మీ టైంలోనే కదా షుగర్ ఫ్యాక్టరీని నమ్మింది. ఆ షుగర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఎస్పీ ఆఫీస్కి ఇవ్వండి. ప్లస్ ఇప్పుడు హైవే కూడా వచ్చింది, మేము హైవేని తీసుకొచ్చినాం, ఆ హైవే కూడా దాంట్లోంచే పోతుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చూపించేటువంటి స్థలానికంటే ఇంకా బ్రహ్మాండమైన స్థలం. షుగర్ ఫ్యాక్టరీ ఉందన్నారు కదా, ఇవ్వండి. ఈ రకంగా కలెక్టర్ గారి కోసం కూడా ఒక 10 ఎకరాల స్థలంలో ఇస్తే ఇప్పుడు దాకా దాని పరిస్థితి. అదే రోడ్డు మీద ఎక్సైజ్ ఆఫీసులు ఉన్నాయి, లేకపోతే ఇంకా వివిధ గవర్నమెంట్ ఆఫీసులకి స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్లో ఎస్పీ గారికి ఇవ్వచ్చు, వక్ఫ్ స్థలమే కావాలి. మాకు మాత్రం నూనెపల్లి మార్కెట్ యార్డ్ కావాలి. మధ్యలో జస్ట్ 1000 రూపాయలకి సెంటు దొరకదు నంద్యాలలో. ఈ రకంగా అంటే ఇప్పుడు ఎవరిని నష్టపడుతున్నారు? సూపర్ మార్కెట్ సరే మూసేయాల్సి వస్తుంది, మూస్తున్నాం. మాకు వచ్చిన నష్టం ఏందో చెప్పండి. ఏ రకంగా మమ్మల్ని నష్టపరచగలిగినారు? 45 మంది మహిళలు పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగాలు పోతున్నారు రాత్రి. 15-16 సంవత్సరాల నుంచి ఒకే చోట ఇల్లు శిల్పా సహకార తప్పితే తెలియని వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. సంతోషం కదా. ఇంకేం చేయగలుగుతారు? వైఎస్ఆర్ కళ్యాణ మండపం 9,000 రూపాయలు, 5,000 రూపాయలు, 9,000 రూపాయలు అయితే ఉచితంగా కూడా తీసుకునేటువంటి పరిస్థితి నుంచి లక్షల రూపాయలు తీసుకునే పరిస్థితి తెచ్చినారు. ఎవరికి నష్టం? సంతోషం కదా. ఇంకేమన్నా తీసుకుంటారా? మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి, మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా ఏమైనా లాక్కుంటారా? లాక్కోండి. మీకు ఎట్లాగూ పెట్టడం చేత కాదు, పెట్టే వాళ్ళని చేయనీయరు. సరే, మేము వచ్చిన తర్వాత ఏ రకంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది మాకు తెలుసు. ఈసారి మేము కూడా మా జాగ్రత్తల్లో మేము ఉంటాం. ఇంకేమైనా తీసుకుంటారేమో తీసుకోమనే చెప్తాం. ఒకటి చేతనైతే మంచి చేద్దాం, చేత కాకపోతే మనం ఇంటికాడ కూర్చున్నాం. కానీ మంచి చేసే వాళ్ళని మాత్రం, అది ఎవరైనా కావచ్చు, మీ పార్టీ వాళ్ళు ఉన్నా సరే, మంచి చేసే వాళ్ళు మంచి చేస్తున్నారనే చెప్పచ్చు. ఎవరు తప్పు పట్టాల్సిన పనులు చేస్తుంటే వాళ్ళు ప్రోత్సహిద్దాం, సహకరిద్దాం, లేకపోతే మన పని మనం చూసుకుందాం. ఆ మాదిరిగా ఉంటే నంద్యాల ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఇదే విధంగా ఈరోజు మీరు అవలంబిస్తున్నటువంటి కొత్త ఆచారానికి ఏదైతే మీరు తెరలేపినారో ఈ రోజుతో ముగియదు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు మీరు చేసినారు, భవిష్యత్తులో మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో చాలా బాధాకరమైనా సరే మనసులో చెయ్యాలని, సూపర్ మార్కెట్ ఇంకా కొనసాగించాలన్నా సరే, సూపర్ మార్కెట్కి కావాల్సినటువంటి స్థలాలు వాస్తవంగా మెయిన్ రోడ్ మీద కావచ్చు, లేకపోతే దానికి కావాల్సినటువంటి గోడౌన్ దొరకడం కష్టంగా ఉన్నందుకు 16 సంవత్సరాల తర్వాత శిల్ప సూపర్ మార్కెట్ ఒక సేవలని మేము కొనసాగించలేకపోతున్నందుకు నంద్యాల ప్రజలకి క్షమాపణ తెలియజేస్తున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి శిల్పా సేవా సమితి ఒక సూపర్ మార్కెట్ని, శిల్పా సహకారాన్ని ఆదరించినటువంటి నంద్యాల ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
ఎంతో కొంత మీ కష్టాలలో ఒక చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి దాన్ని తెరిచినాం. కానీ ఈ యొక్క ప్రభుత్వంలో, ఈ కుటుంబ ప్రభుత్వంలో ఆ పని చేయనీయకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు మీరు చూసినారు. 2 సంవత్సరాలుగా సుదీర్ఘ కోర్టులో కాబట్టి అన్ని దానిలలో ప్రయత్నం చేసి సరే ఎట్లాగూ ఇంకా ప్రతిరోజు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇంకా ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీని బదులు అక్కడ ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ సేవా కార్యక్రమం అంటే సూపర్ మార్కెట్ వరకు అక్కడి నుంచి మూసేస్తున్నందుకు చాలా బాధతోటి నంద్యాల ప్రజలందరికీ కూడా మరొకసారి క్షమాపణలు తెలియజేస్తూ, మహిళా సహకార్ బ్యాంకు కాబట్టి ఇక్కడ కాకపోయినా ఇంకొక చోట ఎక్కడైనా నడిపించచ్చు. ఖచ్చితంగా మహిళా సహకార్ ఒక సేవలు కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నంద్యాల ప్రజలు తెలియజేస్తున్నాం. మరి రైతు సహకారం ఉంది, పెస్టిసైడ్స్ తర్వాత ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఇచ్చే షాపు, దానికి కూడా మెయిన్ రోడ్ మీద ఏదైనా మంచి షాపు దొరికితే అక్కడ కొనసాగించాలన్న ఒక ఆలోచన ఉంది. సో దానికోసం కూడా ఎత్తుతున్నాం. మరి సూపర్ మార్కెట్ ఒక్కటే కొనసాగించలేనందుకు చాలా బాధతో తప్పడం లేదు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా మిత్రులందరూ కూడా ఇన్నాళ్ళు మీరందరూ కూడా ఎన్నో మంచి కథనాలు దాని మీద రాసినారు. ఎందుకంటే మీ కథనాలు కొంచెం మాకు కూడా ఇంకా స్ఫూర్తినిచ్చినాయి, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచన మిగిల్చినాయి. దానికి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.